కంట్రీ డిలైట్ నుండి తీసుకున్నాం అనమాట. కొబ్బరి బొండం ఆన్లో పెట్టుకున్నాము. నాకు అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు కదా, చాలా తీయగా ఉంటాయి, బాగుంటాయి అని. యాక్చువల్లీ కంట్రీ డిలైట్ కన్నా మనం బయట కొనుక్కొని తాగడం చాలా బెటర్ తెలుసా. ఖరాబ్ అయిందని చెప్తే ఇంకోటని ఇస్తాడు. వీడు చూడండి ఎలాంటిది పంపించాడో. చాలా అసలు ఎండిపోయింది అనమాట. కొడితే కూడా రాలేదు, కొబ్బరి అయింది లోపల. ఎలాగో చేసి హోల్ చేశాను, వాటర్ వచ్చాయి చూడండి. వాటర్ పోసాను ఇందులో, ఇప్పుడు కూడా పోస్తాను. ఇవి ఒక సిప్ చేసి చూశాను, అబ్బబ్బబ్బబ్బా అసలు ఖరాబ్ అయిపోయింది తెలుసా. కొబ్బరి అయితే మనకి కొబ్బరి ఖరాబ్ అయిపోతే వాటర్ ఎలా ఉంటాయి అలా ఉన్నాయి టేస్ట్. ఎంత అధ్వానం తెలుసా అసలు. కంట్రీ డిలైట్లో మాత్రం కొబ్బరి బొండాలు తాగండి. కావాలంటే అదే 40 రూపాయలు 50 రూపాయలు పెట్టి మీరు బయట తాగండి, కానీ కంట్రీ డిలైట్లో మాత్రం తాగండి. ఎందుకంటే ఇలా ఖరాబ్ అయిన వస్తాయి చూడండి. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉండదు ఇందులో. ఓ ఏంది అసలు ఇది, నాకు అర్థమే కాదు. మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, తీయగా ఉంటాయి, మంచిగా ఉన్నాయని. ఇలాంటివి పంపిస్తారు. మళ్ళీ పెద్ద కంట్రీ డిలైట్ స్టిక్కర్. నాకు తెలిసి కంట్రీ డిలైట్ వాళ్ళు కూడా బయట కొనుక్కొచ్చి మనకి ఈ స్టిక్కర్ అంతా పెట్టిస్తారు అంతే. ఇదే చూడు, ఇప్పుడు నేను దీన్ని పగలు కొట్టాలి. ఇంత చేసినా పగలలేదు తెలుసా. హోల్ పెట్టాను ఇప్పుడు నేను దీన్ని. కంట్రీ డిలైట్లో మాత్రం ఎవరు కొబ్బరి బొండాలు తాకండి, అస్సలు మంచిది కాదు. ఎందుకంటే 60 రూపాయలు 50 రూపాయలు కట్ చేసుకుంటాడా, 40 అయినా అనుకోండి కట్ చేసుకుంటాడు. ఒక్క మంచిది పంపిస్తాడంటే అట్లా ఉండదు. లేదా చిన్నది పంపిస్తాడు, లేదా ఖరాబ్ అయింది పంపిస్తాడు. చేసి చూడు కంట్రీ డిలైట్. ఇవి ఖరాబ్ అయిపోయినాయి మొత్తం అసలు నీళ్ళైతే. చూసారా ఎంత కొట్టినా పగలట్లేదు. ఇది కొబ్బరికాయ అయిపోయింది ఇది. అండ్ లోపల నీళ్ళు ఎంత గలీజ్గా ఉన్నాయంటే అంత గలీజ్గా ఉన్నాయి. కంట్రీ డిలైట్ చూడండి, ఇలా ఎండిపోయిన కొబ్బరికాయ పంపించాడు. కొబ్బరి బొండం ఎలాంటిది పంపించాడు చూడండి. కట్ చేసిన అసలు చాకుతో ఎంత గట్టిగా కొడుతున్నా పగలట్లేదు. బా వేస్ట్. వాటర్ చూడండి ఎన్ని వచ్చాయి, గలీజ్ వాటర్. పోయి సింక్లో వారిపోయండి.